చేస్తాం. 1,00,000 మంది అసోసియేషన్ ఇది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకుందాం, పేదరికం నుంచి బయటపడదాం, నలుగురికి స్ఫూర్తినిద్దాం. చేద్దామా? ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు, మా టీంలో కొంతమంది లీడర్లకి ముచ్చట్లు మాట్లాడుతా ఉన్నారు. ఆ టీములు, ఈ టీములు, ఆ క్రాస్ లైన్లు, ఈ క్రాస్ లైన్లు అనవసరమైన మాట్లాడి, నీకు అనవసరం మాట్లాడితే ఎనర్జీ లాస్. ఏమన్నా ఈ ప్రపంచంలో ఎదిగితే ఎవడు ఎవడు దగ్గర లోపాలు లేకుండా లేడు. దేవుడికే ఇద్దరు భార్య ఉండదు, లోపాలు లేకుండా. మనం చూసుకోవాల్సింది అది కాదు. ఆయన ఏం మంచి ఉంది, మనకి ఏం పనికి వస్తాడు, మన టీం ఎలా పెరగాలి, మంచి సలహాలు, మంచి సూచనలు, వీటితో మనం అందరం ముందుకెళ్దాం. ఎవరు వెస్టీజ్లో ఉన్నా లేకపోయినా రమేశ్వరరావు చెబుతున్న రాసి పెట్టండి. వచ్చే సంవత్సరం మంచిర్యాలలో మినిమం 100 కార్లు పెట్టి మీటింగ్ చేస్తాం. 100 కార్లు ఎవరున్నా లేకపోయినా ప్రాణం పెట్టి పనిచేస్తాం. దయచేసి అందరూ క్రమశిక్షణకు లోబడి పనిచేయాలి. ఎంత పెద్ద లీడర్ అయినా పార్టీ ధర్మాన్ని ఆచరించాలి. మనం టైం పాస్ లాగా చేయాలనుకుంటే బయటకు పోయి చేయండి. అందరం సీరియస్ గా చేద్దాం. టీముల మీద ఫోకస్ చేసుకొని చేద్దాం. క్రాస్ లైన్తో తక్కువ మాట్లాడుకోండి. క్రాస్ లైన్తో ఎక్కువ మాట్లాడడం అంటే నెగిటివే మాట్లాడతాం, అవసరం లేదు. క్రాస్ లైన్ మాట్లాడితే ఏం మాట్లాడతారు చెప్పండి? ఒక్కటన్నా పనికి వచ్చే మాట ఇద్దరికి ఉండదు, వాడికి ఉండదు, వీడికి ఉండదు. నీ అప్లైనర్తో మాట్లాడితే ఏదో ఒక సలహా ఇస్తాడు. టీమ్ బిజినెస్ బోనస్ గెలిజిబుల్, నెక్స్ట్ మంత్ ఎల్ఓ కొట్టు, మన పైసాలు, నీ పైన ఉన్న లైన్తో మాట్లాడు. పక్కన వాళ్ళతో ఫోన్ చేసి తీయగా మాట్లాడండి, పోతారు అడ్రస్ లేకుండా. దేవుడు ఇచ్చిన అవకాశం ఇది. అందరం గెలుద్దాం. 1,00,000 మందితో వచ్చే సంవత్సరం మీటింగ్ జరుగుతుంది. ఎక్కడ ఎలా ఉండాలండి మైండ్ సెట్, అది కదా చూడాల్సింది. ఆ ఆలోచనతో మార్చి అందరం కూడా సక్సెస్ అవుదాం. ఇప్పటికే మన అసోసియేషన్లో 300 మంది స్టార్ డైరెక్టర్లు, 50 మంది కార్లు కొన్నారు. 300 మంది కొన్నట్లకే ఎంతమంది కొనేస్తారు. ఈ సంవత్సరం డిసెంబర్కి 1000 కార్లు మన అసోసియేషన్ నుంచి వస్తాయి. నెక్స్ట్ ఇయర్ 100 కార్లు మంచిర్యాల టీంకే మీటింగ్ పెడతాం. మినిమం 100 కార్లు. మీ అందరూ కూడా ఉండాలని. పేదరికం మీద యుద్ధం ప్రకటిస్తున్నాం. మన పేదరికాన్ని మనమే నిర్మూలించుకుందాం. ఎన్నో సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్నాం. మన పేదరికం పోయిందా? ఎన్నో సంవత్సరాలు కష్టపడి మన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. నీ పార్టీ, నా పార్టీని. మన పేదరికం ఏమైనా పోయిందా? ఒక ఉద్యోగం వచ్చింది, నీ కుటుంబంలో పేదరికం పోయిందా? 20 సంవత్సరాలు నీ కొడుకునో నీ తమ్ముడినో చదివిస్తే ఇవాళ ఉద్యోగం వచ్చింది, పేదరికం పోదా? 1 ఇయర్ వెస్టీజ్ నరాన్ని నింపుకొని పనిచేయండి. నీ పేదరికం పాతాల గంగలు పడేద్దాం, కాళేశ్వరం గంగలు పడేద్దాం పేదరికాన్ని. మంచిర్యాల టీం అంటే ఇప్పటికే 2 రాష్ట్రాల ఎంఎస్ఆర్ అసోసియేషన్ మంచి గుర్తింపు వచ్చింది. ఊరికే రాలేదు, అందరూ చేసినటువంటి హార్డ్ వర్క్ సక్సెస్ తో వచ్చింది. దాన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఎంటైర్ అన్ని జిల్లాల మంచిర్యాల గమనిస్తున్నారు. ఎలా ఉన్నాయి, చెప్పులు పెరుగుతున్నాయా, ఎలా ఉన్నాయి? ఇప్పుడు దాకా వచ్చి పెరిగినాం, ఎప్పటి నుంచి ఎలా ఉన్నాయి? ఈ మధ్య మధ్యలో అక్కడక్కడ చెదురు పట్టి వాళ్ళు తయారైంది. పనికిరాని ముచ్చట్లు, తిన్నది అరక్క, ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుంది? టీములన్నీ మళ్ళీ ప్రక్షాళన చేయాల. లోపల ఏదైనా కడుపులో గడ్డ ఉంటే కట్ చేసి తీసి పక్కన పెట్టేస్తాడు, వాడు ఉంచి తీసిపోతాడండి. అక్కడ ఎక్కడ కూడా ఎవరున్నా కనుక ఆ మైండ్ సెట్, నేను కొంతమంది ఒకలాగా అది ఇద్దరు కొంతమంది విన్న అక్కడక్కడ మార్చుకోండి. సభాముఖంగా అందరికీ చెప్తున్నాం. అలాంటి మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఈ అసోసియేషన్ లో ఎక్కువ రోజులు ఉండరు. ఒక్కసారి ముద్రేసి బయటకు పోతే ఆలోచన చేయండి. అందరూ ఇక్కడ ఉంటే మంచి మాత్రమే మాట్లాడాలి, మంచి మాత్రమే అందరినీ గౌరవించాలి. ఇది నా పాలసీ అనమాట. అందరినీ గౌరవం. ఈ రోజు కొత్తగా వచ్చిన వ్యక్తి కూడా నాకు రెస్పెక్టబుల్ గా గౌరవించాలి. మా బాధ్యత, మా పాలసీ. దీన్ని అందరం అనుసరించాల్సింది. ఈ రోజు మా టీంలో 5-6 లక్షలు వచ్చిన వాళ్ళు కింద కూర్చుంటారు, వచ్చి కొత్తలో కుర్చీ కూర్చోబెడుతున్నారు. అది మేము నేర్పించిన విధానం అన్నమాట. సో ఈ మంచి విలువలతో మీ అందరూ కూడా ముందుకు బాగుపడాలని. మంచిర్యాలలో ఇంకా చాలా మంది ఉన్నారా లేదా? మంచిర్యాల చుట్టుపక్కల ఉన్నారా లేదా? 100 కార్లు పెడితే 1,00,000 మందికి ధైర్యం అవుతుంది రాబోయే రోజుల్లో. సో మీ అందరూ కూడా వెలిగే దీపాలుగా ఉండి సమాజానికి వెలుగునివ్వాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.